హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా అసలు? యాక్చువల్లీ చాలా మంది ఏమనుకుంటారంటే మహాభారతము అంటే యుద్ధ గ్రంథము, దాంట్లో పాండవ కౌరవుల యుద్ధం మాత్రం ఉంది అనుకుంటారు. కురుక్షేత్రం గుర్తొస్తుంది. కురుక్షేత్రం గుర్తొస్తుంది అంటే అది కొంచెం ఫేమస్, అది ఇంపార్టెంట్ కూడా. కానీ దాంట్లో ఎన్నెన్నో చెప్పారు మనకు. ప్రారంభం ఎలాగా అవుతుందంటే అసలు గురు శిష్య పరంపర గురించి చెప్పారు మనకు. అక్కడ ఉపమన్యు కథ వస్తుంది, ఎన్నో గురువుల కథ వస్తుంది. దాని తర్వాత మనము భాగవతంలో గనక వింటే గరుడ పక్షి, అలాగే మనకు కాల్యమర్దన ఉంటుంది కదండి. సో నాగుపాముకు గరుడ పక్షికి ఉన్న ఇద్దరు తల్లులు, కద్రు మాత వీళ్ళు. సో కశ్యప మహర్షి ఇద్దరు భార్యలు అనమాట. సో వాళ్ళిద్దరికి జరిగిన గొడవ, ఎందుకు గొడవ జరిగింది, ఎందుకు ఆ కాల్య నాగ్ అనేది మనకు యమునా నదిలో వచ్చి ఉండడం జరిగింది, ఎందుకు అంటే అక్కడ గరుడ పక్షికి శాపం. సో ఇదంతా కథా విస్తారం మనకు మహాభారతంలో వస్తుంది. సో ఇలాగా మెల్లమెల్లగా ప్రారంభం అవుతుంది అది. ఋషిమునుల కథలు, తర్వాత గురు పరంపర, ఇవన్నీ చెప్పేసి దెన్ ఎంతో మంది అంటే వంశం చెప్తారన్నమాట మనకు. డైరెక్ట్ గా మనకు పాండవ కౌరవుల గురించి చెప్పలేదు. కురు వంశం అంటే ఏంటిది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, దాంట్లో ఉన్న రాజుల కథ అంటే పాస్ట్ కూడా చెప్పారు మనకు. దాని తర్వాత యుద్ధం వస్తుంది, దాని తర్వాత కథ అంటే దాదాపు 50 రాజుల కథ కూడా దాని తర్వాత మనకు చెప్పారు. ఇంతే కాకుండా మహాభారతంలో మనకు చాలా మందికి తెలియదు జాగ్రఫీ ఉందండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ల్యాండ్ జిహాద్ జరుగుతుంది కదండి. అది జరుగుతున్నప్పుడు ఏమంటున్నారు అంటే ఈ ప్రాంతం మాది. బద్రీనాథ్ నేను రీసెంట్ గా చూసాను, అది ఐ థింక్ 6-7 months అవుతుంది. ఇంకా అన్ని చోట్ల మనం చూస్తున్నాము, వాళ్ళు ఎక్కడైతే నమాజ్ చదివారో ఇది మాది అంటున్నారు, ఇది మాది, అసలు మీ చిహ్నాలే లేవు అంటారు. ఎన్నెన్నో ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తుంటాను, ఆ టెంపుల్స్ పైన వాళ్ళు మస్జిద్ కట్టేయడము, ఇది మాది, అసలు మీ గుడే లేదు అంటారు. ఇంకా రీసెంట్ గా చెప్పాలి అంటే పెద్దమ్మ తల్లి గుడి మనం చూసాం కదంటే, రీసెంట్ జరిగింది, అసలు అక్కడ గుడే లేదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడే కదండి జరిగింది. సో ఇలాంటివి పురాతనంలో ఎన్నో జరిగాయి. సో అది మనకు చెందుతాయి, భారతీయ సనాతన ధర్మానికి చెందుతాయి అని చెప్పడానికి ప్రూఫ్ ఎక్కడుంది అంటే మనకు మహాభారతంలో ఉంది, మన పురాణాల్లో ఉంది. ఏ పృథ్వీ మీద ఏ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లో కాశీ వస్తుంది, బద్రీనాథ్ ఎక్కడ వస్తుంది, రామేశ్వరం ఎక్కడ వస్తుంది, మీరు చూడండి. అంటే మనం కరెక్ట్గా స్టడీ చేసాము అంటే ఇక్కడ వెతికే అవసరం లేదు. ఇవన్నీ కూడా జాగ్రఫీ ఈజ్ దేర్ ఇన్ మనకు మహాభారతంలో ఉంది. నక్షత్రాల గురించి, తారాల గురించి, ప్రతి ఒక్క గ్రహం గురించి చాలా డీటెయిల్ గా ఇచ్చారన్నమాట. ఆస్ట్రాలజీ ఉంది దాంట్లో. మా గురుగారు అయితే అంటారు ఇట్స్ బెస్ట్ మేనేజ్మెంట్ బుక్ అనేసి. సో శాంతి పర్వం అందరికన్నా పెద్ద పర్వం అది. 18 పర్వాల్లో చాలా పెద్ద పర్వము శాంతి పర్వము. సో బెస్ట్ మేనేజ్మెంట్, ఒక రాజు ఎలా ఉండాలి, ఒక రాజ్యం ఎలాగా ఉండాలి, పర్సనల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఒక ఫ్యామిలీ మేనేజ్మెంట్ కానివ్వండి, అన్ని రకాల మేనేజ్మెంట్ మనకు మహాభారతంలో దొరుకుతుంది. ఇది చాలా మందికి తెలియదు. ఎందుకు అంటే ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఎజెండా అన్నమాట. ఏంటిది అంటే భారతీయులు గనక మహాభారతం చదివారు అంటే దే విల్ విన్. మహాభారతంలో మనకు ప్రారంభంలో వస్తుందండి, అంటే స్టార్టింగ్ లో ఇంపార్టెన్స్ ఆఫ్ మహాభారతం ఉంటుంది. స్కంద పురాణంలో కూడా వస్తుంది, మహాభారతంలో ఉంటుంది. ఏంటిది అంటే ఎవరైతే ఏ గర్భిణీ స్త్రీ అయితే మహాభారతం గనక వింటే, పుట్టబోయే ఆడపిల్ల అనుకోండి, అంటే ఇఫ్ షీజ్ ఎ క్షత్రియ కులానికి చెందిన ఆడదనుకోండి, సామ్రాజ్ఞంగా పుడుతుంది ఆడపిల్ల. ఒక బ్రాహ్మణ పత్ని వినింది అనుకోండి, భార్య, ఆ పిల్ల అంటే గర్భంలో నుంచే పండితురాలుగా పుడుతుంది. ఒక వైశ్య కులోత్పన్న అనుకోండి, ఆ బిజినెస్ స్కిల్స్ అనేది తనకు గర్భంలోనే వచ్చేస్తాయి. ఇలాగా కళా గుణాలు అనుకోండి క్షుద్రులకి అక్కడి నుంచే వచ్చేస్తాయి. గర్భ సంస్కారం అంటే ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి తెలియని విషయం ఏంటిదంటే శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ గా మారడానికి కారణము మహాభారతము. మహాభారతము, రామాయణము, అమ్మ అంటే జీజామాత గర్భిణిగా ఉన్నప్పుడు రెండు గ్రంథాలు విన్నారు, 2 గ్రంథాలు చదివారు. ఒక మాట చెప్తారండి మనకు ఇంగ్లీష్లో, ఏంటిది అంటే హూ లిజన్స్ టు హిస్టరీ దే క్రియేట్ హిస్టరీ అనమాట. చరిత్ర వినాలి, చరిత్ర విన్న వాళ్ళే మనకు ఒక ఆదర్శం ఉంటుంది కదండి. వాళ్ళు ఇలా చేశారు అంటే నేను ఎందుకు చేయలేను, నేను చేయాలని ఒక ధైర్యం కలుగుతుంది. దట్స్ అ రీజన్ హిస్టరీ వినాలి అంటారు. అందుకోసము ఆ 2 గ్రంథాలని అమ్మ ఆదర్శంగా పెట్టినప్పుడు శివాజీని ఛత్రపతి శివాజీగా చేయగలిగారు. అంత ఇంపార్టెంట్ గ్రంథము. ఇంకోటి ఏంటిదంటే చాలా మందికి తెలియని విషయము, మహాభారతం గ్రంథం పేరు మహాభారతం కాదు. మహాభారత గ్రంథం పేరు జయనామ గ్రంథ. దాని పేరు జయ. జయ ఈజ్ ఈక్వల్ టు విక్టరీ, సక్సెస్ ఐ కెన్ సే.
సో అది ఎవరైతే వింటారో, ఎంత చిన్నప్పటి నుంచి వింటారో, మా గురుగారు అంటారు సక్సెస్ ఇస్ గ్యారంటీడ్. అండ్ అంటే మీ ఛానల్ మాధ్యమంతో మళ్ళీ ఒకసారి మా గురుగారికి ధన్యవాదాలు చెప్తానండి. నా పర్సనల్ లైఫ్లో కూడా నాకు ఒక్క గ్రంథం అక్క మీరు చెప్పండి. ఇప్పుడు నేను శివపురాణం, భాగవతం, రామాయణం ఇవన్నీ చదువుతాను. నాకు ఇష్టమైన స్వరూపం అంటే కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మను తెలుసుకోవాలి అంటే కూడా మీరు మహాభారతం చదవాలి. అది మాకు చదివేటట్టుగా, వినేటట్టుగా చేసింది అంటే ఖచ్చితంగా మనం రుణిగా ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలంటే మా గురుగారు. అంటే దక్షిణ భారతంలోనే కొంచెం చెప్తారు, వినేవాళ్ళు ఉన్నారండి. ఉత్తర భారతంలో అయితే మహాభారతం అంటే ఫైట్. అది ఎక్కడ పెట్టుకుంటారో అది అక్కడ గొడవలు జరిగిపోతాయి, ఇంట్లో పెట్టుకోకండి అన్న వాళ్ళ నుంచి ఇప్పుడు మహాభారతం వరుసగా ఎన్నెన్నో ప్రవచనాలు జరుగుతున్నాయి. మళ్ళీ చూడండి ఆ టాపిక్స్ వస్తున్నాయి, తెలుసుకుంటున్నారు జనాలు. సో ఇలాగ మనం గురువులకు రుణిగా ఉండాలన్నమాట. మా గురువు గారికి ఖచ్చితంగా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ లో నాకు మహాభారతం చాలా యూజ్ అయింది. సో మహాభారత ఈజ్ నథింగ్ బట్ ద బుక్ ఆఫ్ సక్సెస్.